లేవికాండం 13వ అధ్యాయం. యాజకుడు వానిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఈ అధ్యాయం అంతా కుష్ఠరోగుల గురించి రాయబడి ఉంటుందండి. సుమారుగా 59 వచనాలు ఉంటాయి, అవునా? ఆ తర్వాత అధ్యాయంలో కూడా దానికి పరిష్కారం చెప్తాడు దేవుడు. ఆ కుష్ఠరోగము అయిపోయిన తర్వాత ఆ పరిష్కారం చూడండి. ప్రభువు ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచటం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని ఏమనుంది మత్తయి సువార్తలో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నన్ను శుద్ధునిగా. ఎందుకని శుద్ధునిగా చేయమని అడిగాడు? నన్ను స్వస్థపరచు అని కదా అడగాలి. ఎందుకనంటే పాత నిబంధన ప్రకారము ఒక కుష్ఠరోగి ఎవరంట? అపవిత్రుడు. అపవిత్రుడైపోయినాడు కాబట్టి ప్రభువుని ఏమో అడుగుతున్నాడంటే, ప్రభువా నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అంటా ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ఎందుకనంటే లోకమంతా నన్ను అపవిత్రుడు అన్నారయ్యా. లోకమంతా నన్ను ఊరి బయట నించోబెట్టేశారు. మనుషులందరూ నా కుటుంబీకులే, మా అమ్మ నాన్నలే, మా అన్నతమ్ములే నన్ను కాదని నన్ను వేరుగా పెట్టేశారు, నన్ను బయట ఉంచేశారయ్యా. నన్ను ఎవరు నా అనుకునే వాళ్ళే, నా పిల్లలే, నా భార్య, నా తల్లిదండ్రులే, నా స్నేహితులే నన్ను దూరంగా పెట్టారు. కాబట్టి నన్ను శుద్ధునిగా చేయటం నీకు ఇష్టమేనా? నన్ను శుద్ధునిగా చేయటం? అతని పరిస్థితిని చూసి ప్రభు జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉండి నిండొచ్చు. అందరి చేత తృణీకరింపబడిన వాళ్ళమై నిండొచ్చు. కరోనా వచ్చినప్పుడు అసలు పట్టుకోవటానికి కూడా ఎవరు సాహసించే వాళ్ళు కాదు మనుషులు, అవునా కాదా? చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ కూడా తీసుకెళ్ళిపోయి తగలెట్టేసేసారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు దగ్గర నీ ప్రార్థన ఏంటి? ఆ కుష్ఠరోగి అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? God blesses you more when you are in the lowest place. దేవుడు నిన్ను ఉన్నతముగా దీవిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దీన స్థితిలో పడిపోయినప్పుడే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. మీకు అర్థం కాలేదు? ఉన్నతముగా దేవుని దీవెన నీ పైకి రావాలంటే ఎప్పుడో తెలుసా? నువ్వు దిగువ స్థాయిలో పడిపోయినప్పుడే. నువ్వు ఎంత పడిపోతావో దేవుడు నిన్నంతా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ఈ కుష్ఠరోగి ఉన్నాడు కదా, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని యాజకుడు ఏం చేస్తాడంటే, మీకు అవన్నీ చదువు అవసరం లేదు, నేను చెప్పేస్తా, ఓకేనా? మీరు ఇంటికి లెక్క చదువుకోండి. ఆ పాలెములో అంటే వాళ్ళ దేశంలో ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కానీ సరే చిన్న తెల్లని పొరలు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు కూడా తెల్లబారిపోతే యాజకుని దగ్గరికి తీసుకొని వెళ్తారు. అతన్ని యాజకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత యాజకుడు దాన్ని పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత అతన్ని ఒక 7 రోజుల వరకు పక్కన పెడతారు. 7 రోజుల వరకు పక్కన పెడతారు. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ 7 రోజుల తర్వాత ఆ యాజకుడు దగ్గరికి మళ్ళీ వస్తే మళ్ళీ ఆ యాజకుడు మళ్ళీ దాన్ని పరీక్షిస్తాడు. అది ఏమైనా పెద్దగా అయిందా, ఇంకేమన్నా మార్పులు చేర్పులు వచ్చాయా అని చెక్ చేస్తాడు. ఓకేనా? చెక్ చేసిన తర్వాత అది కనుక పెద్దగా అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు అంటే ఆ వెంట్రుకల కలర్ మారకుండా, తెల్లగా అవ్వకుండా నల్లగానే ఉండి, లేకుంటే ఆ పొడ అలాగే ఉంటే కనుక ఇంకొక 7 రోజులు పెడతాడు. పక్కన పెట్టి మళ్ళీ తర్వాత పరీక్షిస్తాడు. ఆ తర్వాత ఈ లోపల కనుక అది పెద్దగా అవ్వటం కానీ, ఆ వెంట్రుకల కలర్ మారటం అంటే బ్లాక్ ఉన్నటువంటి వెంట్రుకలు వైట్ అవ్వటం కానీ, అవునా, వైట్ అంటే పాలిపోతాయి చూసారా? మీకు తెలుసా బొల్లి అని, పొడ మచ్చలు అని అంటారు చూసారా? ఆ టైప్ మచ్చలు స్టార్ట్ అవుతుంది అది. ఆ తర్వాత అక్కడ మాంసం కొంచెము చీలిపోవటము, చీలిపోయి అక్కడ నుండి మాంసం బయటికి కనపడతా, అక్కడ నుండి కొంచెం రక్తం కారటం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి 14 రోజుల పాటు యాజకుడు పరీక్షిస్తాడు అతన్ని.
మొదటి 7 రోజులు పక్కన పెట్టేస్తాడు. ఆ 7 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్షిస్తాడు. మళ్ళీ పరీక్షించిన మళ్ళీ 7 రోజులు పెడతాడు. ఆ తర్వాత కనుక ఇవన్నీ కనిపిస్తే కనుక అతనిని అపవిత్రుడు అని నిర్ణయించి ఊరి బయటికి పంపించేసేస్తాడు. లేకపోతే కనుక అతన్ని మరలా ఏం చేస్తుంటే స్నానం అన్ని చేయించేసేసి, ఓకే ఇతనికి కలర్ ఏం మారలేదు, ఏం అవ్వలేదు, జస్ట్ ఊరికి ఏదైనా మామూలు మచ్చ అయింది పొడ అయిండొచ్చు అని అతను శుద్ధుడి అని చెప్పి మళ్ళీ ప్రకటిస్తాడు యాజకుడు ప్రకటిస్తేనేనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రభు ఏమన్నాడు స్వస్థపరిచిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయి ఈ మాట ఎవరికి చెప్పొద్దు, కానీ నువ్వు వెళ్ళిపోయి యాజకుడికి కనపడు అని అన్నాడు. ఎందుకు అని అంటే నేను చెప్తా ఉన్నాను. ఎందుకు యాజకుడికి కనపడమన్నాడు అంటే చెప్తా ఉన్నా నేను. ఈ విధంగా అయిపోయిన తర్వాత అతడు అపవిత్రపరచబడి ఇప్పుడు ఆ యొక్క గాయము లేకుంటే ఆ మచ్చ మానిపోయింది అన్న తర్వాత అతను ఏ విధంగా శుద్ధి చేస్తాడో తెలుసా? ఇప్పుడు అతడు స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన తర్వాత అతడు స్వస్థపరచబడ్డాడు, నేను స్వస్థపరచబడ్డానని చెప్పి ఊర్లోకి వస్తారు, రాళ్ళతో కొట్టి అంటారు. స్వస్థపరచబడ్డాడని ఎవరు తీర్మానించాలి? ఈ యాజకుడు సర్టిఫికేషన్ ఇవ్వాలి. యాజకుడు సర్టిఫై చేయాలి, ఓకే వీడు స్వస్థపరచబడ్డాడు అని. అందుకే యాజకునికి కనబడమన్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏం చెప్పాను? అత్యధికమైన ఆశీర్వాదము ఎవరికి వస్తుందంటే ఎంత దీన స్థితిలో ఉంటాడో వాడికి ఎక్కువగా వస్తుంది అన్నాను కదా, అది గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. ఈ యొక్క కుష్ఠరోగము వలన వ్యక్తి ఇంకంతకంటే దీనమైన స్థితి ఇంకెవరికైనా ఉంటుందా? కానీ దేవుడు వీడిని ఎట్లాగా దీవిస్తాడనేది చెప్తాను నేను మీకు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా, వింటున్నారా? నిద్రపోతున్న వాళ్ళందరూ హెడ్లు చెప్తారా గట్టిగా? ఎవరు నిద్రపోవట్లేదు అయితే చల్లగా ఉంది కదా బయట, నిద్ర వస్తుందేమో. ఇంట్రెస్టింగ్గానే ఉందా? అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఈ కుష్ఠరోగి స్వస్థపరచబడ్డ తర్వాత మీరు 14వ అధ్యాయంలోనికి రండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావాలను. అంటే వీడు ఇప్పుడు శుద్ధి చేయబడ్డాడు కదా, శుద్ధి చేయబడిన వ్యక్తి మళ్ళీ యాజకుడి దగ్గరికి రావాలి. అంటే స్వస్థపరచబడిన వ్యక్తి యాజకుడి దగ్గరికి రావాలను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, అంటే ఇప్పుడు స్వస్థపరచబడిన ఎడల యాజకుడు పవిత్రత పొందబోరు వాని కొరకు. చూడండి అమ్మా, యాక్చువల్లీ ఇక్కడ అంతా ఏంటి తెలుసా కాన్సెప్ట్? ఆ రోగము పడందా కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఆ పవిత్రపరచబడిన వ్యక్తిని ఇప్పుడు పవిత్రపరచాలి. ఇక్కడ జరిగేటటువంటి తంతంతా ఏంటి అని అంటే, ఆ పవిత్రపరచబడిన వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత అతడు పవిత్రపరచబడాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ పవిత్రపరచడం కోసం ఏం చేయాలని చూస్తున్నారు. చూడండి 4వ వచనం, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు. యాక్చువల్గా వీడు పవిత్రత పొందగోరుచున్నాడు, కానీ వీడికి స్వస్థత వచ్చింది కాబట్టి వీడిని ఇప్పుడు ప్రతిష్ఠించాలి, వీడిని పవిత్రపరచాలి. వీడిని ఎవరు చేయాలి పని? యాజకుడు చేయాలి. యేసయ్య వాని శుద్ధినిగా చేసేసాడు, కానీ యాజకుడు సర్టిఫికేషన్ ఇవ్వాలా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మన కాలంలో లేదు కానీ ఈ కాలం పిల్లలకి స్కూల్కి వెళ్తే మా బాబు పలానా రోజున పలానా సంవత్సరం పుట్టిందండి అని చెప్పామనుకోండి, పుట్టినట్టు బర్త్ సర్టిఫికేట్ అని అంటాడు. ఉన్నాడు కదరా, ఉంది కదా మా పాప, ఉన్నాడు కదా మా అబ్బాయి, మళ్ళీ మా అబ్బాయి పుట్టాడా లేదని సర్టిఫికేట్ అడుగుతావేంటి? మీకు అర్థమవుతుందా? బర్త్ సర్టిఫికేట్ అడుగుతారా అడగరా? ఎందుకు అంటే పుట్టాడా లేదా అని కళ్ళ ఎదురుగా పెట్టుకొని, ఈడేనండి మా బాబు, ఈవిడేనండి మా పాప, మళ్ళీ నేను మా పాప పుట్టిందా లే, పుట్టకొని ఎట్లా వస్తుంది ఇక్కడికి? అట కాదమ్మా, మీ పాప పుట్టిందని, మీ బాబు పుట్టాడని గవర్నమెంట్ వాళ్ళు ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు. అదేంటండి, ఆల్రెడీ మా పాప ఉంది కదా, మళ్ళీ వాళ్ళు ధృవీకరించడం ఏంటి? అంతే, అది అవునా కదా? చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అని, అది ఓకే, మనిషి లేడు కాబట్టి ఓకే. ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే ఆల్రెడీ వీడు స్వస్థపరచబడ్డాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు శుద్ధి చేసేసాడు. ఎందుకనంటే
ఆ కుష్ఠ రోగము కలిగిన వాడిని ఏ ఒక్క వ్యక్తి కూడా ముట్టుకోడు. ఆ దానిని ఈరోజు యేసయ్య బ్రేక్ చేసేసి వాడిని ముట్టుకున్నాడంట. అవునా? అవునా? ముట్టుకున్నాడా ముట్టుకోలేదా? ప్రభు ముట్టి స్వస్థపరిచాడు వాడిని, ముట్టి స్వస్థపరిచాడు వాడిని. అంటే ఎవరు ముట్టుకోని వ్యక్తిని దేవుడు ముట్టుకుంటాడు. ఆ ముట్టుకొని స్వస్థపరచబడ్డాడు. స్వస్థ కాదు, శుద్ధి చేయబడ్డాడు. ఎందుకంటే వాడు అడిగింది ఏంటి? నన్ను శుద్ధునిగా చేయి ప్రభు అని అడిగాడు. శుద్ధుడైపోయాడు, కానీ సర్టిఫికెట్ కావాలా. అందుకని ఏమన్నాడంటే యాజకుడి దగ్గరికి వెళ్ళు, యాజకుడు నీకు సర్టిఫై చేస్తాడు అన్నాడు. ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆ ప్రాసెస్ ఏం జరిగిందో తెలుసా? సజీవం. అమ్మ జాగ్రత్తగా వినండి, మీకు ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే పాత నిబంధన చదవటంలో అన్ని బాగానే ఉంటాయి, కానీ ఈ లేవి కాండం వచ్చేసరికి కొంచెం అర్థం కాదు, కష్టంగా ఉంటుంది లేవి కాండం. అవునా? రెండోది అంటే బోరు కొట్టుద్ది, చిరాకు వచ్చింది. అట్లా కాకుండా నీకు బాగా అర్థమయ్యేలా నేను చెప్తా ఈ రోజున. ఓకేనా? దీన్ని యాక్చువల్గా ఓకే నేను చెప్తా. చదవమ్మా. సజీవమైన చూడండి, ఏమేమి తీసుకోవాలంట? పవిత్ర పొందగోరిన వ్యక్తి ఏమేమి తీసుకొని రావాలి? 2 సజీవమైన 2 పవిత్రమైన పక్షులు, 2 పక్షులను తీసుకోవాలా. తర్వాత దేవదారు కర్ర ఒకటి తీసుకోవాలా. రక్తవర్ణము గల నూలును అంటే ఒక క్లాత్. రక్తవర్ణము అంటే రెడ్ కలర్, సాఫ్రన్ కలర్, అంతేనా? రక్తవర్ణము కలర్ అంటే సాఫ్రన్ కలర్ లో ఉన్న ఒక క్లాత్, నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవాలను. అంటే వీడు తీసుకొని రావాల్సింది, వీడు ఇప్పుడు పవిత్రపరచబడాలంటే వీడు ఇప్పుడు ఏమేమి తీసుకురావాలా? 2 పవిత్రమైన పక్షులు తీసుకోవాలా. దేవదారు కర్రను ఒకటి తీసుకోవాలా. రక్తవర్ణము గల ఒక నూలును తీసుకోవాలా. హిస్సోపును తీసుకోవాలా. ఈ 5 తీసుకొని యాజకుడి దగ్గరికి రావాలా. ఓకేనా? తర్వాత చదవండి. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దాన్ని చంపనాజ్ఞ. అంటే అర్థం ఏంటి? పారు నీటిపైని మంటి పాత్రలో అంటే ఒక మంటి పాత్రను పెట్టి పైనుండి నీళ్లు పోస్తా ఉండాల. నీళ్లు పడతా ఉంటే ఆ పడే నీళ్ళల్లో నుండి దాన్ని చంపాలి. నీళ్లు పడతా ఉంటే అప్పుడు ఆ పక్షిని చంపాలి, దాన్ని కట్ చేయాల. పడే నీళ్ళల్లో అంటే నీళ్లు పోస్తా ఉండాలా. ఒక మట్టి కుండ పెట్టుకొని ఆ మట్టి కుండలో నుండి నీళ్ళు ఇట్లా పోస్తా ఉంటే దాన్ని చంపాలా. చంపిన తర్వాత ఆ రక్తం వస్తుంది కదా. ఆ తర్వాత ఇంకొక పక్షి ఉంది కదా, ఇప్పుడు 2 పక్షులను తెమ్మన్నాడు. ఒక పక్షిని చంపాలా. ఎట్లా చంపాలా? పారే నీళ్ళు అంటే నీళ్ళు పైన పోస్తా ఉండాలా. ఓకేనా? అప్పుడు లేదంటే పారుతున్న నీళ్ళ దగ్గర ఆ పక్షిని ఇట్లా కొయ్యాలన్నమాట. ఓకేనా? కోసిన తర్వాత సజీవమైన పక్షిని తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మిగిలిన పక్షిని, ఆ దేవదారు కర్రను, ఆ హిస్సోపును అవన్నీ తీసుకొని ఈ పక్షిని చంపారు కదా, ఆ రక్తముల వీటన్నిటిని ఏం చేయాలా? ముంచి ఆ రక్తమును తీసి ఆ కుష్ఠరోగి పైన 7 మార్లు చిలకరించాల. 7 మార్లు చిలకరించాలా. నేను ప్రోక్షించిన ఎన్నో వచనము? 7. ఏం చేయాలంట? ఆ 7 మార్లు పోసేసిన తర్వాత ఇప్పుడు ఆ పక్షిని విడిచిపెట్టేసేయాల. అప్పుడు అది ఎగిరిపోద్ది. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుకుకొని, అంటే తన బట్టలను ఉతుక్కోవాలి వాడే. ఆ తర్వాత వాడి వెంట్రుకలు క్షౌరం చేసేసుకోవాలి. వాడి రోమములు అన్నిటినీ క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తమ గుడారము వెలుపల 7 దినములు. చూడండి, ఆ తర్వాత ఇప్పుడు వాడు ఊర్లోనికి రావాలా. ఇదంతా పాలెము బయట జరిగింది. ఇప్పుడు స్నానం చేసేసుకొని, క్షౌరం చేసేసుకొని, స్నానం చేసుకొని బట్టలను ఉతుక్కున్న తర్వాత వాడు ఎక్కడికి రావాలా? పాలెములో. అంటే ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? పాలెము బయట ఉన్నాడు, అంటే ఊరి బయట ఉన్నాడు. ఇప్పుడు ఊర్లోనికి రావచ్చు. వాడు ఊర్లోకి వచ్చిన తర్వాత వాడు ఇంటి బయట ఉండాలా. అంతేనా? గుడారము వెలుపల 7 రోజులు ఉండాల. మళ్ళా
గుడారము వెలుపల 7 రోజులు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. హల్లెలూయా. కనుబొమ్మలతో సహా క్షౌరం చేసేసుకోవాలా. ఇది మళ్ళా రెండోసారి. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? 7వ నాడు వాడు నిర్దోషమైన ఏం తీసుకోవాలంటమ్మా ఈసారి? 8వ దినమున 2 మగ గొర్రెలను, 1 ఆడ గొర్రె పిల్లను, ఏమేమి తీసుకురావాలంటే చదువు చెప్పండి ఇప్పుడు. 2 మగ గొర్రె పిల్లలు, 1 ఆడ గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనె, ఇవన్నీ తీసుకొని రావాలా. మళ్ళీ యాజకుడి దగ్గరికి రావాలి. ఓకే. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? యాజకుడి దగ్గరికి తీసుకొని వస్తే అవన్నిటిని తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలా. ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలా. గుడారం దగ్గరికి తీసుకొని రావాలా. 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ లో ట్రెస్ పాసింగ్ అన్నట్టు. స్ట్రెస్ పాసింగ్ అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తాను నేను. మీరు ఎక్కడైనా వెళ్తా ఉంటే దారిలో ఏమి దిస్ సైట్ బిలాంగ్, ఈ స్థలము పలానా వాళ్ళకు చెందింది చదివారా? బోర్డులు బయట పెట్టింటారు. దిస్ సైట్ బిలాంగ్స్ టు కే ప్రవీణ్ కుమార్, ట్రెస్ పాసర్స్ ఆర్ పనిషబుల్ అని ఉంటది. అంటే దీనిని ఈ సరిహద్దులు దాటిన వాడు శిక్షార్హుడు అని రాసి ఉంటారు. బోర్డు చూసారండి, ఈ స్థలం పలానా వ్యక్తికి చెందింది అని చూసారా? ఆ టైప్ అన్నమాట. యాక్చువల్గా ఇది ఏంటో తెలుసా? అంటే వాడు పాపము అంటే ఏంటి అని అంటే ఒక దేవుడు గీసిన గీతను దాటడమే పాపము. పాపం అంటే ఏం లేదండి, సింపుల్. మీకు అర్థం అవ్వాలంటే చెప్తున్నాను సింపుల్. మీరు ఏమనుకుంటారంటే పాపం అంటే సినిమాలు చూడడం పాపమేమో, సిగరెట్లు తాగడం పాపమేమో, వ్యభిచారం చేయడం పాపమేమో, దొంగతనం చేయడం పాపమేమో అని మీరు అనుకుంటా ఉన్నారు కదా. అదే. కానీ వాటికి కొన్ని గీతలు పెట్టాడు. ఇప్పుడు వ్యభిచారము చేయడం పాపం అంటే సెక్స్ చేయడం పాపము. కానీ దేవుడు ఒక చిన్న గీత ఒకటి పెట్టాడు. ఏంటో తెలుసా? పెళ్లి వివాహములో చేయటము పాపము కాదు, వివాహము బయట చేయటము పాపము. మీకు అర్థమైందా? అందరు పెద్దోళ్ళే కాబట్టి నేను మాట్లాడుతున్నాను, పిల్లలు ఉన్నా కానీ పర్వాలేదు, మీకు అర్థం అవటం కోసం నేను మాట్లాడుతున్నాను. సెక్స్ అనేది పాపము కాదు, కానీ అది వివాహములో ఉన్నంత వరకు. వివాహము బయట అది పాపము. మీకు అర్థమవుతుందా? అంటే ఒక గీత గీశాడు, ఆ గీత వివాహం అనే ఒక గీత ఉంది, ఆ గీతను దాటిన బయటికి వెళ్తే అది పాపం అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? దాన్ని ఏమన్నా స్ట్రెస్ పాసర్స్ అని అంటారు. అంటే ఈ హద్దును దాటొద్దండి అని చెప్పి బోర్డులో వాడు మెన్షన్ చేసి ఉంటాడు. అంటే పాపం అంటే కూడా ఏంటంటే దేవుడు ఒక గీత గీశాడు. ఏం గీత గీశాడంటే ఆ పండును తినొద్దు అనేది గీత. ఆ పండులో ఏమీ లేదు. పోయిన వారం చెప్పాను అనుకుంటాను, ఆ పండులో ఏం లేదు. ఆదాము తిన్న పండులో ఏమీ లేదు, కానీ వద్దన్నాడు అంతే దేవుడు. అది పాపం అయిపోదు. ఆయన వద్దు అన్న తర్వాత దానిని నువ్వు చేయకూడదు అంతే. ఓకేనా? అది అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు ఇప్పుడు చూడండి, అది బలిపీఠము దగ్గరికి తీసుకొని వచ్చి వేరే అర్పణలు అర్పించేటటువంటి అర్పణలు బలిపీఠం దగ్గర ఎట్లాగైతే అర్పిస్తారో ఆ విధంగానే ఈ గొర్రె పిల్లను కూడా అర్పించాలంట.
యాజకుని దగును అంటే ఆ బలి ఇచ్చినది యాజకుడికి చెందుతుంది. అది ఓకేనా? యాజకుని దగును. అది ఎందుకని అది యాజకుడికి, మిగిలిన వాళ్ళు ఎందుకు తినకూడదు అని అంటే అది అతి పరిశుద్ధమైనది. అది అతి పరిశుద్ధమైనది కాబట్టి అది ఎవరికి చెందింది? అది ఏంటిది? అది బలి అర్పింపబడింది, అతి పరిశుద్ధమైనది. మీకేమర్థం అవుతుంది నేను చెప్తా ఉంటే ఈ మాటలు? ఈ రొట్టె, ఈ రసము, ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము, ఆయన శరీరము, ఆయన రక్తము, ఈ బలి పశువు బలిగా అర్పింపబడిన ఈ బలి పశువు యాజకుడిది. ఎందుకు? అతి పరిశుద్ధమైనది. ఇప్పుడు ఒక గొర్రె పిల్లనే బలి ఇస్తే అది అతి పరిశుద్ధమైపోతే, యేసయ్యే బలిగా అయితే అది ఇంకెంత పరిశుద్ధమైపోయి ఉంటుంది. మనం ఆయన రొట్టెలో, ఆయన ద్రాక్షరసంలో మనం చేస్తున్నాము అని అంటే అది అతి పరిశుద్ధమైనది. అది ఎవరికి చెందింది? అది ఎవరు తినాలి? అతి పరిశుద్ధమైనది ఎవరు తినాలండి? మరి మనం తింటున్నామంటే మీకు అర్థం కాలేదు, మీరు రావట్లేదు, నన్ను పట్టుకోవట్లేదు, నా బ్రెయిన్ పట్టుకోవట్లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆధిక్యత ఏంటంటే యాజకుడి స్థాయి. మీకు అర్థమవుతుందా? యాజకులు మాత్రమే తినాలి ఆ అతి పరిశుద్ధమైనది. కానీ యేసయ్య శరీరమునే రక్తమును త్రాగేంత కృప మనకిచ్చాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. పాపులమైన మనల్ని ఆయన చూసావా ఎంత యాజకుని స్థాయిలో ఆయన మనల్ని పెడతా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. అప్పుడు యాజకుడు రక్తములో కొంచెము తీసి, చూడండి అమ్మా 14వ వచనం చూడండి, 14వ వచనం ఓకేనా? అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో, అంటే అది బలి ఇచ్చిన తర్వాత దాని రక్తం ఉంటే చూసారా? నేను ఒక రోజున మీకు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పేటప్పుడు, బలిపీఠం గురించి చెప్పేటప్పుడు మొత్తం చెప్తాను. అది ఎంత హైట్ ఉంటుంది, దాన్ని ఎక్కడ బలి ఇవ్వాలా, దాని రక్తం ఎట్లా తీసుకోవాలా, ఏంటి అనేది మీరు బైబిల్ స్టడీకి రావాలండి. వర్షం వచ్చింది, జ్వరం వచ్చింది అంటే వాక్యం నేర్చుకోలేవు. ఓకే, మీకు కుదిరినప్పుడే రండి. అంటే ఇవన్నీ చెప్తా నేను మీకు. ఆదివారం పూట అవన్నీ చెప్పాలంటే అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. లేదు మేము ఏడే ఉంటామంటే చెప్పండి, అన్నం కూడా తీసుకొస్తాను నేను. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత బైబిల్ స్టడీ పెట్టి కూర్చోబెట్టి చెప్తాను, అన్నం కూడా తీసుకోవచ్చు. కింద ఉందిగా, ఎలాగో ఆవిడకి ఆర్డర్ ఇస్తే ఆవిడే పంపిస్తారు పైకి బిర్యానీలు. ఆ బలిపీఠం దగ్గర ఆ బలి పశువు యొక్క రక్తమును తీసుకొని అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెము తీసి పవిత్రత పొందగోరు అని కుడి చెవి కొన మీద కొంచెము, కుడి చెవి బొటని వేలు మీదను కుడి పాదము బొటని వేలు మీద రాయాల. ఏం చేయాలంటే ఈ రక్తమును తీసుకొని ఆ కుష్ఠరోగం నుండి బాగుపడ్డాడు కదా, వాడి కుడి చెవి పైన ఇట్లా అనాలా, ఆ తర్వాత బొటను వేలు పైన ఇట్లా అనాలా. అంటే వాడి చేయి తీసి వాడి చెవి మీద ఇట్లా అనాలా, మళ్ళీ రక్తంలో ముంచి వాడి బొటను వేలుకి పూయాలా, మళ్ళీ కుడి కాలు యొక్క బొటను వేలుకి పూయాలా, ఆ చమర్చవలను. మరియు ఏం చేయాలంట? అరసేరు నూనెలో కొంచెం తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చెయ్యి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెం ప్రోక్షించవలెను. ఎడమ చేతిలో నూనె పోసుకొని, చూసారా ఎంత స్పష్టంగా ఉంది చూసారా? అంటే ఎక్కడ పొరపాటు చేయమాక అహరోను, నువ్వు పొరపాటున ఎడమ చేతిలో పోసుకొని కుడి చేతిలో పోసుకొని అది తీసుకొని ఇట్లా ప్రోక్షిస్తుంది, ఎడమ చేయకపోతుంది. కాబట్టి స్పష్టంగా మెన్షన్ చేసేది, ఎడమ చేతిలో కుడి చేయిలో నుండి కొంచెం తీసుకొని పోసుకొని కుడి చేయి వేళ్ళనంట ఆ నూనెలో ముంచి 7 మారులు యెహోవాకు దాన్ని యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొంతమంది, అంటే ఇప్పుడు మళ్ళా ఎడమ చేతిలో మిగిలిపోయిన కొంచెం నూనె ఉంది చూసారా, కొంచెము నూనె
తీసుకొని పవిత్రత పొందగోరు అని కుడి చెవి కొనను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ రక్తం పూసేశారు కదా, ఇప్పుడు ఈ నూనెను చూడండి, బలి పశువుని యెహోవాకు అర్పించిన తర్వాత ఆ రక్తము తీసి వీడికి పూశారు. ఆ తర్వాత తెచ్చిన నూనె ఉంది చూస్తారా, ఈ నూనెను కూడా మొదట యెహోవాకు అర్పించిన తర్వాత ప్రోక్షించడం అంటే ఇట్లా తిలకరించడం అనమాట. ఇట్లా తీసుకుని ఇట్లా తిలకరియటం అనమాట. మీకు నేను ఎప్పుడు మీకు ఆయిల్ అనాయింటింగ్ చేసినట్లున్నాను, నేను ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ చేసినట్లున్నాను. ఎందుకు చేస్తామో తెలుసా? అది పవిత్రపరచడానికండి. ఇక్కడ పవిత్రపరచబడాలంటే పాత నిబంధనలు ఎంత కష్టం చూడండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కుడి చేయి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నూనెను తీసుకొని కొంచెము తీసుకొని పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీద, వాని కుడి చెవి బొటన వేలి మీదనో, వారి కుడి కాలు బొటన వేలి మీదనో ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరాలా. అంటే యెహోవా దేవుని యొక్క బలి పశువు యొక్క రక్తము పైన మళ్ళీ నూనె రాయాలా. ఏమర్థమవుతా ఉంది మీకు? దేవుని యొక్క యేసయ్య యొక్క రక్తము చేత కడుగబడిన నీవు, నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. అనాయింటింగ్, అభిషేకము దేని చేత అభిషేకింపబడాలా? పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలా. నువ్వు శుద్ధి చేయబడి నువ్వు యేసయ్య రక్తంలో కడుగబడితే మాత్రమే సరిపోదు, నువ్వేమవ్వాలో తెలుసా? ఆత్మ చేత కూడా నువ్వు నింపబడాలా. నీకు అర్థం అవ్వట్లేదు అన్న. నేను రక్షింపబడ్డాను కదన్నా, యేసయ్య నిజమైన దేవుడని నేను ఒప్పుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను కదా, చాలు కదా ఇంకా అని అంటే కాదు. నీవు ఆత్మచేత నింపబడాలా. ఆత్మచేత నేను ఆత్మచేత నింపబడ్డాను. ఎందుకనంటే తీతు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినట్లు మీరు పునరుత్థాన సంబంధమైన స్నానం ఆచరించిన దినముననే పరిశుద్ధాత్ముడు మీలో సర్వ సమృద్ధిగా వచ్చి ఉన్నాడని రాయబడింది కదా. అంటే ఇప్పుడు నేను పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కదా అని అంటారు. అట్ట కాదు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి రావాలి. అన్న దిగొచ్చాడని ఎట్ట తెలుస్తుంది అన్నానంటే, నీ నోట్లోంచి అన్ని భాషలు లొడ్డ 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 బయటకు వస్తాయి. పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డావు అనటానికి అది ఒక రుజువు. అదే రుజువు అని నేను అనట్లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. కొన్ని సంఘాలు ఉండొచ్చు అన్య భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని కొంతమంది అంటారు. అది కూడా రుజువు. బండి స్టార్ట్ చేసిన వెంటనే, బండి స్టార్ట్ అయిన వెంటనే సైలెన్సర్లోంచి పొగ రావటం, బండి ఇంజన్ సౌండ్ రావడం వస్తుందా రాదా అండి? మీరు బండిని తాళం పెట్టి తీసి స్టార్ట్ చేయగానే, అంటే కిక్కు కొట్టగానే, బండి స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది? సౌండ్ వస్తుందా రాదా? అంటే అర్థం ఏంటి? నేను స్టార్ట్ అయ్యాను అని అర్థం. పరిశుద్ధాత్ముడు మీ పైనకి దిగి వస్తే మీరు అన్య భాషల్లో మాట్లాడతారు. నేను మాట్లాడను, అది తప్పు, మాట్లాడకూడదు, అన్య భాషలు అయిపోయినాయి, అవన్నీ గతించిపోయినాయి, మాట్లాడకూడదు అంటే ఎట్లా వర్కౌట్ అవుద్దా? యేసయ్య రక్తములో కడుగబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. అది అప్పటి నుండి తీసుకొని వస్తున్న సూత్రమే అది. ఆ రక్తము ప్రోక్షించిన తర్వాత దానిపైన ఆ నూనెను కూడా చెమరాల. అప్పుడు ఆమేన్. ఇక ఇంటికి వెళ్ళిపోతాం, మిగిలినంతా మీరు చదువుకోండి. ఇక్కడ నేను ఆగిపోదాం అనుకుంటున్నాను. కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చేయాలంట? ఆ మిగిలిన నూనెను తలపైన అంటే అర్థం ఏంటో తెలుసా? నూనెతో అభిషేకము పొందేది ముగ్గురు పాత నిబంధనలో. నూనె చేత అభిషేకము పొందేది ముగ్గురు. ఒకరు ప్రవక్తగా నియమింపబడేటప్పుడు మాత్రమే, ప్రవక్తను మాత్రమే నూనె చేత అభిషేకిస్తాడు. రెండవ వాడు ఎవడో తెలుసా? యాజకుడు, ప్రధాన యాజకుడు. మూడో వాడు ఎవడో తెలుసా? రాజు. ఎవరండి ముగ్గురు? ప్రవక్త, ప్రధాన యాజకుడు, రాజు. ఈ ముగ్గురు తప్ప ఇక ఎవ్వరికి కూడా నూనె చేత అభిషేకము చెయ్యరు. తర్వాత వ్యక్తి కుష్ఠరోగి.
అంటే ఎంత ఘనత చూడండి. నిన్ను ఎంత తొక్కేస్తే జనాల చేత నువ్వెంత తృణీకరింపబడితే, జనాలు నిన్ను అంత దూరం పెడితే, దేవుడు నిన్ను అంత ఉన్నతంగా పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠ రోగం వచ్చిన వాడిని అపవిత్రమైన వాడని చెప్పి ఊరి వెలుపల పెట్టేస్తారు. వాడిని తాకటానికి కూడా వీలలేదు. వాడు చచ్చిపోయేంత వరకు వాడు అంతే, అక్కడే బ్రతకాల వాడు. కానీ ఒక రాజును అభిషేకించినట్లుగా, ఒక ప్రవక్తను అభిషేకించినట్లుగా, ఒక యాజకుని అభిషేకించినట్టుగా వీడిని పవిత్రపరిచేటప్పుడు అభిషేకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎంత కింద స్థాయిలో ఉంటావో దేవుడు నిన్ను అంత ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, అరే ఏంటి నన్ను అందరూ తృణీకరించేశారు, ఏంటి అందరూ నన్నే తిడతా ఉన్నారు, ఏంటి అందరూ నేనేనా అందరికీ, నాకే ఎందుకు, నీకే ఎందుకు అని అంటే, దేవుడు నీకు రాజు దీవెనిద్దాం అనుకుంటా ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక అభిషక్తుని దీవెనతో నేను నింపుదాం అనుకుంటా ఉన్నాడు. ఒక ప్రవక్త దీవెనతో, ఒక యాజకుని దీవెనతో నిన్ను దీవిద్దాం అనుకుంటాడు. ఒక శ్రేష్టమైన వాటి చేత నిన్ను తృప్తి పరుద్దాం అనుకుంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ పరిస్థితి దగ్గర నువ్వు ఆగిపోయి, ఈ పరిస్థితులన్నింటినీ చూసుకుంటూ నువ్వు అక్కడే కొట్టేసుకుంటా, అక్కడే రొమ్ము గుద్దుకుంటూ, అక్కడే ఏడుస్తూ కుమిలిపోతా ఉన్నావు నువ్వు. కానీ ఆ మార్గమున ఆయన వెళ్తా ఉన్నాడు, నువ్వు అది గమనించట్లేదు. నువ్వు ఆ మార్గమున చూడండి, ఆ కుష్ఠరోగి ఆయన మాట్లాడిన మాటలన్నీ, ఆ కొండ దగ్గర ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ విని 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 ఒకటే అనుకున్నాడేమో ఆ కుష్ఠరోగి, నాలాంటి వాడిని కూడా ఈయన బాగు చేయగలడా, నన్ను గుట్టుకోవడానికి కూడా ఎవరు సాహసించరే, ఎందుకంటే వాళ్ళు అపవిత్రులైపోతారు కాబట్టి. ఈయన పట్టుకుంటాడో పట్టుకోవడం నన్ను, ఈయన నన్ను శుద్ధి చేయగలడో చేయలేడో నన్ను అని ప్రభు దగ్గరికి. కానీ అనుకున్నాడేమో, ఇన్ని మాటలు విన్న నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉండిపోతే, ఇలాగే ఉండిపోతే నా బతుకంతా ఇంతే కదా, లేదు, నేను ఇంకా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నేను ఇలా కుష్ఠరోగంతో నేను బాధపడటానికి వీల్లేదు. ఆయన కొండ దిగి వెళ్ళే లోపల ఆయన నేను కలుసుకుంటా, కొండ దిగి వెళ్ళే లోపల ఆయన కలుసుకుంటా. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకొని అడుగుతా, ఏడుస్తా ఆయన దగ్గర. ఆ గుడ్డి భిక్షగాడిని ఆయన ఏంటంట, ఆయన వెళ్తా ఉంటే వాళ్ళందరూ ఆ కేకలు వేసి గుడ్డివాడిని అరవద్రా అని అంటా ఉంటే, దావీదు కుమారుడా అని అరుస్తా ఉన్నాడు.